అనేది నేనంట. రైట్, సుజాత గారు జాయిన్ అయ్యారు కనుక బ్యాక్. సుజాత గారు, రఘురామ కృష్ణరాజు వినిపిస్తుందా నా వాయిస్? యా, ఇప్పుడు వినిపిస్తున్నారండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన 60 రోజులు రాలేదు కాబట్టి సభ్యత్వం రద్దు చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏం లేదనేటువంటి మాట అంటా ఉన్నారు. కానీ ఇది నిజంగా రాజ్యాంగబద్ధంగా లోక్సభలో ఉన్నటువంటి మాట అనేటువంటిది ఇందాక మస్తాన్ రావు గారు చేసినటువంటి అనాలిసిస్లో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీరు విన్నారు. మీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది మరి దీనిపైన? అందరిది ఒకటే మాట నేను విన్నాను. అటు టీడీపీ గాని, జనసేన గాని, అటు విశ్లేషణ గాని ఒకటే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, రఘురామకృష్ణరాజు ఆయన ఏదో చేసేస్తాడని, ఆయన డిస్క్వాలిఫై చేస్తాడని ఏదో చెప్తున్నారు. అందరూ మర్చిపోయినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా అడిగేటువంటి హక్కు రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి దీన్ని కోర్టులో వేయడం జరిగింది. ఆ విషయం ఎవరు ప్రస్తావించలేదు. దీని మీద కోర్టు కేసు నడుస్తుంది. ఆ కేసు నడిచిన తర్వాత దాని మీద తీసుకునేటువంటి నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అనేది ఆధారపడి ఉంటది. ఈ రోజు ఆయన ఏదో బెదిరించాడని లేకపోతే ఇంకో ఎవరెవరో మాట్లాడుతున్నారని రారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగబద్ధంగా మేము రావాల్సినటువంటి హక్కును మేము అడుగుతాము కోర్టుల ద్వారా. ఇప్పుడు రాజకీయంగా అంతా చంద్రబాబు నాయుడు గారు అందరినీ బెదిరించి ఏది డిప్యూటీ మేయర్ పొజిషన్స్ కూడా కార్పొరేటర్లను బెదిరించి ఓట్లు వేయకపోతే కొట్టి మొన్న జనరల్ ఎలక్షన్స్ లో చూశారు. ఈవీఎంలను ఏ రకంగా మేనేజ్ చేసి గెలిచారు అనేది చూశారు. ఇప్పుడు చివరికి కార్పొరేటర్లు కూడా బెదిరించి మేయర్లని, డిప్యూటీ మేయర్లని అరాచకాలు చేసి వీళ్ళు చిన్న చిన్న పదవులు కూడా వీళ్ళు స్థానికంగా పొందాలని చూస్తున్నటువంటి ఒక అరాచక పాలనకి ఈ రోజు టీడీపీ ప్రభుత్వం తెరదీసింది. డిప్యూటీ మేయర్ల కోసం కూడా కార్పొరేటర్లను బెదిరించి వాళ్ళని బస్సుల్లో ఎక్కి తరలించి వాళ్ళని కొట్టి టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నారు ఈ రోజు టీడీపీ పార్టీ. అది డిఫరెంట్ సబ్జెక్ట్. మాకు ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టుల ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను మేము తీసుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరుగుతుంది. ఎందుకు మీరు ఎవ్వరు కూడా దాన్ని ప్రస్తావించలేదు? కోర్టులో కేసు ఉంది కదా, కోర్టులో కేసు ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? కోర్టులో కేసు 40% మీరు ఓట్ల కోసం చెప్తున్నారు మేడం. ఇక్కడ 10% సీట్లు రావాలండి. రాజ్యాంగబద్ధంగా రెండు చోట్ల ఓడిపోయి 4 సంవత్సరాలు ప్రజల్లోకి చంద్రబాబు ప్రజల కోసం పనిచేశారు. 2 చోట్ల ఓడిపోయిన మీ నాయకుల్లా ఇంట్లో కూర్చోలా, ఓడిపోయిన క్షణమే బయటకు వచ్చి ప్రజలతో మన ఏకైక నాయకుడు మీరు ప్రజల దగ్గరికి రాలేదేమి? ప్రజలతో సోదరు సుజాత గారు అన్న మాటకి నేను చంద్రబాబు గారు అన్న మాటకి అవినాష్ గారు కష్టం. రైట్, లెటర్ కంప్లీట్. చందు గారు ప్లీజ్, చందు గారు, సూర్యనారాయణ గారు ప్లీజ్, లెటర్ కంప్లీట్. చందు గారు లెటర్ కంప్లీట్ ప్లీజ్. యా, సుజాత గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడలే, వాళ్ళు మధ్యలో ఓవర్ టచ్ చేస్తే నేను మాట్లాడలేను. రైట్ సుజాత గారు మాట్లాడించుకోండి. రైట్ ప్లీజ్ కంటిన్యూ సుజాత గారు. జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కు మీద మేము కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టుకి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి దాన్ని తీసుకొని వస్తాం మేము. ఈ రోజు ఏది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పెద్ద సుభాషితాలు పలుకుతున్నారే. ఏమి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఉండకుండా ఎందుకు ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? 5 సంవత్సరాలు ఉన్నాడా? మధ్యలో ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళాడు? ఆయనకి బాధ్యత లేదా? ఆ రోజు ఆయన ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఛాన్స్ ఇస్తారు. రైట్, ఆయన వెళ్ళినప్పుడు పెద్ద నీతులు చెప్తున్నారే, ఇవాళ సుమతి శతకాలు చెప్తున్నారే జనసేన గాని అటు టీడీపీ గాని. ఆయన ఎందుకు 2 సంవత్సరాలు చివరిలో 2019 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు వచ్చి ఆ తర్వాత 3 సంవత్సరాలు అసెంబ్లీకి హాజరవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయినాడు ఆయన? ఆయనకి ఆ రోజు ఆ రూల్ వర్తించలేదా? రైట్, సుజాత గారు ప్రజా సమస్యల నుంచి చందు గారు ప్లీజ్ లేకుండా దిగజారిపోయినటువంటి
రాజకీయాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. 4 సంవత్సరాలు బయటికి రాలేదు వాళ్ళు. లాస్ట్ చివరి సంవత్సరంలోనే అది యువగణవని పెట్టుకొని వచ్చారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అదేదో వారాహి యాత్ర అని లాస్ట్ లో మాత్రమే వచ్చాడు ఆయన. యువగణం అయిపోయిన తర్వాత అది కూడా మీరు ఈ రోజు వచ్చి నీతులు చెప్తున్నారే సుమతి శతకాలు, చరిత్రను మర్చిపోయి మాట్లాడతారేమో మీరు. రైట్, సుజాత గారి ప్రశ్నలకు సమాధానం సూర్యనారాయణ గారు మీతో మొదలెడదాం. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ సోదరి సుజాత గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పే ముందు